సండే రోజు చేపల పులుసు చేసుకుందామని చెప్పి మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసి రెడీ అయిపోయి చేపలు తీసుకోవడానికి మార్కెట్కి అయితే వెళ్ళిన వెంటనే పెద్ద చేప అయితే తీసుకుని దాన్ని అయితే క్లీన్ చేపించేసాను. క్లీన్ చేపించి రిటర్న్ వచ్చేటప్పుడు ఎందుకో మళ్ళీ చేపల కర్రీ తినాలనిపించక చికెన్ అయితే తెచ్చుకున్నాను. అయితే మంచిగా దమ్ బిర్యానీ చేసుకుని తినేసాము. ఈ చేపలను అయితే తీసుకొచ్చి అలాగూ డ్రీ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసి మర్చిపోయానని చెప్పానులే కానీ ఇంకా చేపలు తీసుకొచ్చింది అయితే నాకు బాగానే గుర్తుంది. మా అమ్మ వచ్చినప్పుడు పులుసు పెట్టిద్దామని చెప్పి అలా డ్రీ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకునేటప్పుడు ఇంత పెద్ద చేప కాకుండా చిన్న చేప తీసుకొచ్చుకున్నట్టయితే ఆ పూట వండుకుని తినేసే వాళ్ళము. ఈ పెద్ద చేప అయితే 2 రోజులకు వచ్చేస్తుంది. నేను అలా పడితే అలా చేశాను అనుకోండి, పాడైపోయింది అనుకోండి, తర్వాత నేనే ఇబ్బంది పడతాను. కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుందని ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత అయితే చేయించాను. మా అమ్మ అయితే చేపల పులుసు పెడితే 2 రోజులు 3 రోజులైనా అలాగే ఉంటుంది. ఎన్నిసార్లు చేపల పులుసు ట్రై చేసినా మా అమ్మ చేసే టేస్ట్ అసలు చేపల పులుసు రానే రాదు. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తారు. వండించుకోవడం అయిపోయిన తర్వాత ఇంట్లోకి రేపు టిఫిన్ కోసం అయితే పప్పు కూడా కడిగేసి అక్కడ పెట్టేసి ఈవినింగ్ అయితే కొంచెం సేపు పిల్లల్ని అయితే ఆడిపించేసాను. బయట అయిపోయిన తర్వాత ఇంకా వేడిగా రైస్ అయితే వండుకుని చేపల పులుసు అయితే వేసుకుని తిన్నాను. టేస్ట్ అయితే అది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.